గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. తెలుగుదేశం పార్టీ మహానాడుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో 3 రోజుల మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ విధానంలో 27, 28 తేదీల్లో నిర్వహణకు నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్ గా, జిల్లాల నుంచి వర్చువల్ గా మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడుపై అధిష్టానం కీలక నిర్ణయం. నెల్లూరులో 3 రోజుల మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ విధానంలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహణకు నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్ గా, జిల్లాల నుంచి వర్చువల్ గా మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు ఆహ్వానితులుగా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులు పాల్గొంటారు. నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు పాల్గొంటారు. 1848 క్లస్టర్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు మహానాడుకు ఆన్లైన్లో ఆయా క్లస్టర్ల నుంచి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తీర్మానాలు సహా ఇతర అన్ని శాఖల్లోనూ మహానాడు విధానాలని పాటిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఏదైతే 2 అతి ముఖ్యమైన తీర్మానాలు 2 కలిపి ఒకటిగా పెట్టుకున్నాం, ఇంటర్లింక్డ్ 2. ప్రధాని మోదీ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పొదుపు ఉద్యమం చేపట్టడం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మహానాడును రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్ గా నిర్వహించాలని సీఎం నిర్ణయించారన్నారు. నేడు దేశంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు, రాబోయే సంక్షోభాన్ని గుర్తించిన ప్రధాని మోడీ గారు ముందస్తుగా ప్రజా ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకున్న ముందస్తు చర్యలు పొదుపు చేయాలి అనే ఆలోచనని, మన ఈ విధానాన్ని దేశానికి ఎంతో ఉపయోగపడతాయి. మన రాష్ట్ర ఉపయోగాల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వాటిల్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మనకు అందరికీ కూడా తెలుసు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాల మీద దృష్టి పెట్టి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శక్యతకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మీకందరికీ తెలుసు, యుద్ధం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ముందుగానే పసిగట్టిన మన దేశ ప్రధాని గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాకపోతే దీన్ని మనమందరము వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి మనం కూడా తప్పకుండా పాటించాలి, ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మహానాడును నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను ఒక టీడీపీ కార్యకర్తగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చరిత్ర సృష్టించాలని అనుకున్న మహానాడు రద్దు కావడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్ఫూర్తిగా ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగలేదే అన్న బాధ ఒక పక్క ఉంది. కానీ మరో పక్క ఈ దేశం ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపుడు నాయకులు కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా, ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. ఈరోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సాంకేతిక ఆధారంగా ఏ విధంగా చేయాలా అన్న దాని మీద చర్చ పెడతామని తెలియజేస్తూ, మరోసారి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మాటలు ముగించే ముందు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వినయపూర్వక అభ్యర్థన. ఈ సంవత్సరం అన్నీ అనుకుని రంగం సిద్ధమైన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో హంగు ఆర్భాటాల దూరంగా సాంకేతిక ఆధారంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం
మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అప్పటికి దేశ పరిస్థితులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని రకాల కూడా దేశం అంతా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. అన్నీ దేవుడి దయ వల్ల అన్నీ చక్కదిద్దుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈరోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. విజయవాడ రాణిగారి తోట సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్ లో సదుపాయాలను మంత్రి పరిశీలించారు. ₹5 చెల్లించి టోకెన్ తీసుకుని లబ్ధిదారులతో కలిసి మంత్రి నారాయణ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర భోజనం చేశారు. విజయవాడ రాణిగారి తోట సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్ లో సదుపాయాలను మంత్రి పరిశీలించారు. ₹5 చెల్లించి టోకెన్ తీసుకుని లబ్ధిదారులతో కలిసి మంత్రి నారాయణ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర భోజనం చేశారు. ప్లేట్లు శుభ్రపరుస్తున్న విధానం, ఆహారం వడ్డించే ప్రాంతాల్లో పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లు మంత్రి పరిశీలించారు. లబ్ధిదారులను భోజనం నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో ఎంతో రుచికరంగా ఉందన్నారు. క్యాంటీన్లో మినరల్ వాటర్, కూలర్లు, దోమతెరలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లు కొనసాగించమని ఎంత కోరినా గత ప్రభుత్వం మూసివేసిందన్నారు. పేదవాడికి నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆశయమని, వారంలో ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు అన్నా క్యాంటీన్లలో భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని ఆదేశించామన్నారు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా. అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, వాష్ ఎలా చేస్తున్నారు, భోజనాల ప్లేట్లు కడుగుతున్నారా లేదా, వాటర్ ఉందా లేదా, ఇవి చెక్ చేయడానికి వచ్చాను. చాలా బాగుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అందరూ మున్సిపల్ కమిషనర్స్కి ఒకటే చెప్తున్నాం, ప్రతి అన్నా క్యాంటీన్లో 15 రోజులకు ఒక రోజైనా భోజనం చేయమంటున్నాం. మేము కూడా భోజనం చేస్తామని అన్ఎక్స్పెక్టెడ్గా అన్నా క్యాంటీన్స్ కూడా చెక్ చేయమంటున్నాం, ఎన్విరాన్మెంటు నీట్గా ఉండేందుకు. ఈ విధంగా ఈరోజు రూరల్ అయితే ఇంకా ఈరోజు మున్సిపాలిటీలు రూరల్లో ఇంకా అన్నా క్యాంటీన్స్ కావాలని ఈరోజు ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అనేక మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అవన్నీ తీసి పెట్టండి, మనం బడ్జెట్ చూసుకొని ఫర్దర్గా ఏం చేయాలో చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పక్కన మార్కెట్లలో వర్క్ చేసేవాళ్ళు, ఆటో స్టాండ్లలో ఆటోలు నడుపుకునేవాళ్ళు, కూలీలు నాలిగి పోయేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చిన్న వాళ్ళు కాబట్టి అంత పార్కింగ్ ప్లేస్ అనేది యాక్చువల్గా అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళకి ఏంటంటే చిన్న సైకిల్లో లేదంటే చిన్న బైకో కాబట్టి పార్కింగ్ సమస్య అంటూ పెద్దది రాదు. ఎక్కడన్నా వస్తే మున్సిపల్ కమిషనర్ని పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. వీఆర్సీ గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ను అరికట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ థీమ్ లక్ష్యమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని, భవిష్యత్తులో ఇది పెను ప్రమాదాలకు దారితీసే అవకాశముందన్నారు. ప్లాస్టిక్ విక్రయించే దుకాణాలు, తయారీ సంస్థలపై నిరంతర దాడులు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్లాస్టిక్
కాలుష్య నియంత్రణను ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రమైన పర్యావరణ హిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి అందరికీ క్లాత్ సంచులను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, వీఆర్సీ వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాసా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ప్రతి నెల ఒక థీమ్తోనే థర్డ్ సాటర్డే ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనేది థీమ్తో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి నెల మీరు ఎక్కువ స్థాయిలో ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ నెల థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మాట్లాడినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి చాలా హానికరం. ఇది ఒకసారి మన ఈకోసిస్టమ్కి వెళ్తే బయట రావడానికి అసలు సాధ్యమే కాదు. ఇందాక చెప్పినా కూడా మీకు అర్థమై ఉంటుంది. ఈ దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్, రెండోది రిటైలర్స్ అండ్ థర్డ్ వచ్చేసి కస్టమర్స్. సో కస్టమర్స్ వరకు మీరే. సో ఫస్ట్ మన సైడ్ నుంచి బాధ్యత తీసుకొని దీంతో ఎంత తక్కువ వాడుకుంటూ అది బాగుంటుంది. ఆ నేపథ్యంలో ఈరోజు కొన్ని జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఆల్టర్నేట్ మటీరియల్స్ కానీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఈ మెసేజ్ మీ సొసైటీలో, మీ ఇంటిలో, మీ చుట్టూ వాళ్ళకి చెప్తే బాగుంటుంది. రెండోది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రేట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి షాప్స్లో. కానీ మెయిన్ అంటే ప్రొడ్యూసర్స్. సో మన నెల్లూరులో నాకు వచ్చిన సమాచారం అంటే 1-2 అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనిలో పాల్గొంటున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు సమాచారం ఇస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా చెప్పడం జరిగింది. తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. ఈరోజే వాళ్ళు వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో సింగిల్ యూజ్ వాడకాన్ని తగ్గించాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పి ఎప్పటి నుండో మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా దీనిపైన అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ స్థానిక విఆర్సీ గ్రౌండ్స్లో గౌరవ జిల్లా కలెక్టర్ మరి మెజిస్ట్రేట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ నుంచి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా వ్యాపారస్తులకి, వినియోగదారులందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కేవలం మున్సిపల్ అధికారులు రైడ్ చేస్తేనో లేదా సీజ్ చేస్తేనో ఇది కంట్రోల్ కాదని చెప్పి మీరు కూడా మీ వంతుగా బాధ్యతాయుతంగా సింగిల్ యూజ్ వాడకాన్ని తగ్గించడం కదా పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ప్రజలందరూ భాగస్వామ్యం, వ్యాపారస్తుల భాగస్వామ్యం దీనికి అవసరమని చెప్పి ఆ విధంగా అందరూ భాగస్వాములు అయితేనే దీన్ని మనం పూర్తిగా నిర్మూలించగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నెల్లూరు జిల్లా సచివాలయ తనిఖీల్లో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు పరిధిలోని బిడ్3 సచివాలయాన్ని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. సచివాలయంలోని అన్ని రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్ నిర్వహణపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సచివాలయ తనిఖీల్లో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు పరిధిలోని బిడ్3 సచివాలయాన్ని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. సచివాలయంలోని అన్ని రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్ నిర్వహణపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డులు సరిగా లేకపోతే ఇబ్బందులు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని, ఏ పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, తిరిగి ఎప్పుడు వస్తారు అనే వివరాలు స్పష్టంగా ఉండాలి అని, చాలా సచివాలయాల్లో సిబ్బంది వివరాలను నమోదు చేయడం లేదని, మూవ్మెంట్ రిజిస్టర్లు అప్ టు డేట్ లేకపోతే సదరు ఉద్యోగి ఆబ్సెంట్ గానే పరిగణించబడతారన్నారు. కార్యాలయ పనివేళల్లో సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్ను పర్యవేక్షించాల్సిన బాధ్యత సచివాలయ సెక్రటరీలదేనని, ఇందులో లోపాలు కనిపిస్తే సెక్రటరీ బాధ్యత వహించాలన్నారు. ఇకపై ప్రతి కదలిక రికార్డుల్లో ఉండాల్సిందే అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ, ఎంపీడీఓ భవానీ, ఆర్ఈ రవితేజ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ సచివాలయం 3 కూడా విజిట్ చేశాము. అక్కడ దాదాపు ఒక 8 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అయితే అందులో ఇద్దరు వచ్చేసి మా పిల్లలు రావడం జరిగింది. ఒక సక్సెస్ఫుల్కి వెళ్ళారని చెప్పారు. మిగతా 6 ఉన్నారు. అయితే వాళ్ళు రికార్డ్స్ అవన్నీ ప్రాపర్గా చేయమని చెప్పి డైరెక్షన్ జరిగింది. వాళ్ళకి అసలు ఏమేమి క్రీమర్స్ ఇక్కడ వస్తున్నాయి మెయిన్గా దాన్ని ఒకటి చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు శానిటేషన్ సంబంధించి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి, అలాగే ఫార్మర్ సంబంధించి ఇష్యూస్ ఏవైతే మనకు 1B కానివ్వండి, ఆర్ఎస్ఆర్ కాపీ కానివ్వండి, అడగం కాపీస్ రిక్వెస్ట్ పెట్టుకున్నామని చెప్పారు. అది ఆల్ రికార్డ్ తీసుకోవడానికి.
అవన్నీ కూడా ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తూ క్వాలిటేటివ్గా వాళ్ళకి సర్వీసెస్ చేయమని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా వాళ్ళకి గైడ్ చేసి ఆఫీస్లో ఏవైతే మన వాట్సాప్ సర్వీసెస్ ఉన్నాయో అది కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం చెప్పడం జరిగింది. వాళ్ళకి గైడ్ చేయడం. నెల్లూరు జిల్లా అల్లూరు శివారు ప్రాంతంలోని సెటిల్మెంట్ ఏరియాలో కావలి రూరల్ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో శనివారం కార్డియల్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారన్నారు. అల్లూరు శివారు ప్రాంతంలోని సెటిల్మెంట్ ఏరియాలో కావలి రూరల్ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో శనివారం కార్డియల్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక కాలనీ వాసులతో సీఐ మాట్లాడారు. ఎవరైనా అనుమానితులు సంచారం, గంజాయి విక్రయించినా తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులకు సూచించారు. 22 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకుని పరిశీలించారు. సరైన పత్రాలు ఉంటే వాటిని తిరిగి ఇస్తామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరు మండలం సెటిల్మెంట్ ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లు సిబ్బందితోటి, అధికారులతోటి ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఏవైనా ఎలాంటి అన్వాంటెడ్ వెపన్స్ కానీ అలాగే ఇంకేమైనా మెటీరియల్ కానీ దొరుకుతామని, అలాగే దానిలో భాగంగా ఒక 22 మోటార్ సైకిల్స్, ఒక 4 ఆటోలు, 1 కారుని కూడా మా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్య తీసుకుంటాం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ద్రోణాచలం హైస్కూల్ యాజమాన్యం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, విద్యాధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ద్రోణాచలం హైస్కూల్ యాజమాన్యం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేనటువంటి నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ముందు నుంచి విద్యాధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్కి తెలియజేయడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై నామమాత్రంగా అడ్డుకున్న బోర్డులను తొలగించారే తప్ప వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తుంగలో తొక్కి ఆటోలను పెట్టి ప్రచారం చేయడంపై విద్యాశాఖ అధికారులు వారిపై ఏ విధమైన చొరవ చూపిస్తున్నారో అర్థమవుతుందని నిరంజన్ అన్నారు. విద్యాశాఖ అధికారులు ద్రోణాచలం స్కూల్ యాజమాన్యానికి ఎందుకు లాలూచీ పడుతున్నారో అర్థం కావడం లేదని వారన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ రికగ్నైజేషన్ ను రద్దు చేయాలని, లేని పక్షంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడికి తాము సిద్ధమవుతామని, ఈ విషయాలను మరోసారి నంద్యాల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి విద్యాశాఖ అధికారులపై తగిన చర్యలు తీసుకునే విధంగా పోరాడతామని వారు తెలియజేశారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో డోన్లో ఉన్నటువంటి ద్రోణాచలం స్కూల్పై చర్యలు తీసుకోవాలని, ఆ స్కూల్ రికగ్నేషన్ రద్దు చేయాలని చెప్పేసి ఎన్ఎస్యుఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ స్కూల్ రికగ్నేషన్ అడ్డు పెట్టుకొని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నడుపుతున్నామని చెప్పేసి ఆ స్కూల్ యాజమాన్యం వారు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు ఎలాంటి అనుమతులు లేవు, దానికి సంబంధించినటువంటి అఫిలియేషన్ నెంబర్ లేదు, దాని రికగ్నేషన్ లేదు. అయినా ఆ పేరుతో ఆ ద్రోణాచలం స్కూల్ యాజమాన్యం ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇదేంటి అని అడిగినటువంటి వారిపైన క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు. అదేవిధంగా ఈ స్కూల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు ఉండటం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్ర పరిధిలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదంటూ నిరసన తెలిపి మధ్యలో వేలాన్ని ఆపేశారు. కొంతమేర వేలం కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్ర పరిధిలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదంటూ నిరసన తెలిపి మధ్యలో వేలాన్ని ఆపేశారు. కొంతమేర వేలం కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. అనంతరం కంపెనీ ప్రతినిధులు, వేలం నిర్వహణ అధికారులతో రైతులు కొంతసేపు చర్చలు జరిపారు. అనంతరం కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం పెట్టుబడులు అధికంగా ఉన్నాయని, సరైన గిట్టుబాటు ధర లభించలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజు ఎవరైతే ఏ కంపెనీ అయితే మేము కొంటామని ఇండెక్స్ ఆర్డర్ ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ కొనుగోలుకు సరిగా రావడం,
అదే రకంగా మామూలుగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన మేరకు దాన్ని కూడా సరైన పద్ధతిలో అంటే 36 క్వింటాలు పర్మిషన్ ఇచ్చారు. దాన్ని కూడా సరైన పద్ధతిలో కొనే పరిస్థితి లేకుండా ఉంది. కానీ వీటన్నిటి వల్ల రైతు పోయిన సంవత్సరంతో చూస్తే ఈ సంవత్సరం చాలా ఒక బ్యాటరీకి 4-5 లక్షల పైన నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. పోయిన సంవత్సరం 28,000 రూపాయలు ఫస్ట్ ఏ క్వాలిటీ పొగాకు రేటు ప్రారంభించారు. కానీ చివరికి పోయాక 34-35,000 కూడా కొన్న పరిస్థితి ఉంది. అందుకని రైతులు ఈ సంవత్సరం కనీసం 30,000కైనా కొనకుండా పోతారని ఆశతో రైతులు ఉన్నది. కానీ అసలు పెట్టడమే 25,000 రూపాయలు పెట్టారు. ఆ 25,000 రూపాయలు కూడా ఎక్కడో కొనాలి, ఎక్కడో ఒక చెక్కు అర చెక్కు కూడా 25,000 కొనకుండా చాలా 20,000 కాడి నుంచి చాలా దారుణంగా తగ్గించేస్తున్నారు. రైతులకు చెక్కులు తెచ్చుకోమంటున్నారు. ఒకటేదో సగం కొని సగం వదిలేస్తున్నారు. వదిలేసి ఒక్కో చెక్కును 4-5 దగ్గరలుగా పగలగొడతా గందరగోళం చేస్తున్నారు. ఆ చెక్కును రైతు ఇంటికి ఎత్తుకొని పోవాలంటే విపరీతమైన ఇబ్బంది ఉంది. అందువల్ల ఈ రైతులందరూ సూచించేది ఏంటంటే, మీరు చెప్పిన క్వాలిటీ తెచ్చుకుంటాం, మీరు చెప్పిన చెక్కులే తెచ్చుకుంటాం, మా చెక్కులను పద్ధతిగా కొనండి అనే రకంలో రైతులు తెలియజేశారు. అట్నే కొంటామనే రకంలో ఒక హామీ ఇచ్చి మళ్ళా ప్లాట్ఫారం జరుగుతుంది. డెంగ్యూ వ్యాధి నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని సీతారామపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ సాయి నిఖిల్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా స్థానిక పీహెచ్సీ నుండి బస్టాండ్ కూడలి వరకు ప్రజలకు డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీతారామపురం మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ సాయి నిఖిల్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పీహెచ్సీ నుంచి స్థానిక బస్టాండ్ కూడలి వరకు వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. పగటిపూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. డెంగ్యూ వ్యాధి రాకుండా దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని సూచించారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మజీద్, రియాజ్, ల్యాబ్ టెక్నీషియన్ షబానా, ఏఎన్ఎంలు సుభాషిణి, హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎంపీడీఓ నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో నెలలో 3వ శనివారాన్ని పురస్కరించుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎంపీడీఓ నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో నెలలో 3వ శనివారం పురస్కరించుకొని శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజీల శుభ్రత వంటి పనులను సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ వాహనాల్లోనే వేయాలని కోరారు. ఈ రోజు ఇందుకూరుపేట మండలంలో ఇందుకూరుపేట కొత్తూరు గ్రామ పంచాయతీలో సాసా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇళ్లకి అంగళ్ళకి తిరిగి ర్యాలీలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి డస్ట్బిన్లో వేసి వెహికల్స్ వచ్చినప్పుడు ఇవ్వమని చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ ఎక్కడ కూడా మురుగు కాలువల్లో వేయొద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ వాడకం నిషేధించామని చెప్పి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి దాన్ని డంపింగ్ యార్డ్స్కి తరలించే విధానం గురించి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్వహణ, దాని ద్వారా పొడి చెత్త నుండి తడి చెత్త నుండి మనం వర్మి తయారీ అందరికీ కూడా తెలియపరిచి అది ఖచ్చితంగా చేయాలని చెప్పి, అదేవిధంగా మనకి స్వచ్ఛరథం అనేది ఒకటి మండలం తరఫున మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చోట కూడా ఒక స్వచ్ఛరథాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్వచ్ఛరథం మన మండలంలో ఒక షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు కూడా ఒక గ్రామానికి వెళ్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.